ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మరొకసారి మీకు వందనాలు తెలియపరుస్తున్నాం. కీర్తనలు 119వ అధ్యాయము 7వ వచనం. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. I will praise thee with uprightness of heart when I shall have learned thy righteous judgments. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. ఈ వచనంలో నుండి దేవుని బిడ్డలారా, దేవుని నేర్చుకొనడం, దేవుడు మన యందు బయలుపరచబడినప్పుడు మనం ఆయనను నేర్చుకొనగలము అని కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం నుండి 40వ వచనం వరకు. అక్కడ అంద్రేయ యోహానులు యేసు ప్రభువుని దర్శించడం, ప్రభువు వారికి తనను బయలుపరుచుకొనడం, మీరేం వెతుకుచున్నారని ప్రభు అడిగినప్పుడు నువ్వెక్కడ కాపురం ఉన్నావు అని వారు క్వశ్చన్కి తిరిగి క్వశ్చన్ ఇవ్వడం, ఆ తర్వాత ప్రభు తానే ఇనిషియేటివ్ తీసుకొని వారికి తనను బయలుపరుచుకొని వారికి తనను నేర్పడం గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ ప్రశస్తమైన సమయంలో కూడా మనలో దేవుడు బయలుపరచబడినప్పుడు మనం దేవుని ఎలా తెలుసుకుంటాం? When God reveals himself within us, how can we know and how do we see God? మనం దేవుణ్ణి ఎలా చూస్తామో వీరి జీవితంలో నుండి ఈ వచన భాగంలో నుండి మనం ఆలోచన చేసినప్పుడు మీరేం వెతుకుతున్నారు అని ప్రభు అడగగా వారు దే డోంట్ హ్యావ్ అ పర్టికులర్ వర్డ్ టు సే దట్ వీఆర్ సీకింగ్ దిస్, మేము దీనికోసం వెతుకుతున్నాము అని చెప్పలేకపోయారు. దట్ డజంట్ మీన్ దట్ దే డోంట్ నో వాట్ దే ఆర్ సీకింగ్ ఫర్, బట్ దే డూ హ్యావ్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ దే సీక్ ఫర్. ఈ భాగంలో చాలా అద్భుతమైన భాగం ఇది. 2 సార్లు బాప్తిస్మం ఇచ్చి యోహాను, ఇదిగో ఈయనే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని, నాట్ జస్ట్ 1 time but 2 times, twice. 29వ వచనంలో ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. 36వ వచనంలో అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రె పిల్ల. ఈ విధంగా బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసు ప్రభు వారిని గురించి తన శిష్యులతో మాట్లాడినప్పుడు తన శిష్యులకు ఒక వే చూపించాడు. ఇదిగో ఆయనే, మీరు ఇంతవరకు వెతుకుతూ ఉన్నారు కదా, మీ పాపముల విషయంలో, మీ దోషములు అపరాధముల విషయంలో మీరు నా దగ్గరకు వచ్చి ఒప్పుకొని వాటి విషయంలో క్షమాపణ పొంది బాప్తిసం పొందుకొని మారు మనసు పొందవలనని మీరు ఇంతవరకు నన్ను వెంబడిస్తూ ఉన్నారు కదా, ఇదిగో మీ పాపమంతటిని మోసుకునిన వాడు ఈయనే అని ఎగ్జాక్ట్గా యోహాను యేసు ప్రభు వారిని చూపించాడు. చాలా చక్కగా క్లియర్గా చూపించాడు యోహాను. అక్కడ చాలామంది ఉండినా వారెవరు ఆ మాటను అర్థం చేసుకోలేకపోయారు. బికాస్ దే డోంట్ హ్యావ్ అ రీజన్ టు సీక్ and they don't know what they are seeking for. They don't have a goal and they don't have an understanding what to seek for. ఏం వెతకాలి, ఎందుకు వెంబడించాలి అని నా గ్రహింపు లేకుండానే ఏదో బాప్తిస్మం ఇచ్చి యోహాను అట్లా అరుస్తూ ఉన్నాడు. అరణ్యంలో కేక వేయు శబ్దం కదా. పరిసయ్యులు కూడా వచ్చి బాప్తిసం పొందడానికి వచ్చారు, సద్దూకయ్యులు కూడా బాప్తిసం పొందడానికి వచ్చారు. But when John the Baptist showed them that he is the lamb who carries your sin on him, ఆయన మీద మీ పాపములు మోపబడినవి, ఆయనే మీ పాపమును భరిస్తాడు, వహిస్తాడు, ఆయనే మీ పాపమును మోసుకొని పోవు దేవుని యొద్ద నుండి పంపబడిన గొర్రెపిల్ల బలి పశువు ఆయనే అని చూపించినప్పుడు they could not understand his words. But these 2 disciples, Andrew and John, they both understood that he is our lamb. He is my lamb. If we look into Andrew and if we look into John, they believed that he is my lamb. అంతవరకు వారు ఒక బలి పశువును తీసుకొచ్చి ఆ పశువు మీద తమ చేతుల్లో పెట్టి తమ పాపములన్నీ ఒప్పుకునేవారు. బట్ రైట్ నౌ ఈ మొమెంట్లో యోహాను ప్రభువును చూపించాడు. ఇదిగో ఈయనే గొర్రెపిల్ల,
ఇదిగో ఈయన రక్తం చిందింపబడుతుంది, ఈయన బలి మాంసము బలిపీఠం మీద వధించబడుతుంది అని యోహాను 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో ద సఫరింగ్ సర్వెంట్ అండ్ ద హంబుల్ సర్వెంట్, పాసోవర్ ల్యాంబ్ బలి పశువు, పస్కా బలి పశువు, వదకు తేబడిన గొర్రె, మౌని అయిన గొర్రె అని యేసు ప్రభు వారిని గురించి చూపించినప్పుడు దే వర్ సో అస్టానిష్డ్, దే వర్ సో సర్ప్రైజ్డ్ that the lamb itself came into a form of flesh. Just think about that, how wonderful the time is. ఆ టైంలో వారి హృదయాలు ఎంత ఆశ్చర్యపడినవో. అప్పటి వరకు యోహాను నోటి మాటలతో చెప్తున్నాడు, there will be a man who carries your sin, there comes a prophet and he is much more than me, greater than me, నాకంటే ప్రముఖుడు, నాకంటే ముందున్నవాడు, నాకంటే గొప్పవాడు అని they just heard the words of John the Baptist, but now they are seeing a person. They are looking at a person who is going to carry their sins and who is going to carry the sins of the whole world. They were so surprised. And then John the Baptist said, he is the lamb. 36వ వచనంలో ఇదిగో దేవుని గొర్రెపిల్ల. 37 అతడు చెప్పిన మాట ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించరి. Until then they were the disciples of John the Baptist, and the moment Jesus was appeared before them, they became the disciples of Jesus the Messiah, Jesus the Passover lamb, Jesus the lamb who is going to be sacrificed for themselves. And then they asked Jesus, Rabbi, where do you live? ఈ సువార్తను రాసిన శిష్యుడు యోహాను, ఆ శిష్యుడే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న యోహాను. నెంబర్ 1, ఈ ప్రస్తుత సమయంలో ఈ ప్రశస్త సమయంలో వారు ఏం కనుగొన్నారో, వారు ఏం చూశారు ఆ రాత్రి? మీరు ఎక్కడ కాపురం ఉన్నారు అని అడిగినప్పుడు, ప్రభు పలానా చోట, పలానా ప్యాలెస్లో నేను ఉంటాను, పలానా విల్లాలో నేను ఉంటానని చెప్పకుండా, come and see. The word which Jesus said to them, this is an intimate invitation. తన రహస్య స్థావరాన్ని, తన రహస్యమైన గూఢార్థమైన మర్మమైన స్థావరాన్ని అందరికి చూపించడానికి ఇష్టపడరు. మీరు గమనించే ఉంటారు, పేతురు, యాకోబు, యోహానులను ప్రభు తీసుకొని వెళ్ళి ఆ రూపాంతరమ కొండ మీద ప్రార్థించినప్పుడైనా, రాత్రంతా ప్రార్థించినప్పుడైనా, గెత్సెమనే తోటలోనైనా, ఎక్కడ ప్రభు ప్రార్థించినా he was alone with his father, and he never showed the place or the moment he speaks to his father. తండ్రితో ఏం మాట్లాడుతున్నారు అని he never show that to any disciple. కొంచెం దూరం ఉండింది, కొంచెం డిస్టెన్స్ ఉండింది. But here Jesus said, come and see. Come and see. And what did they saw? What did they see? Number 1, for this moment we are going to meditate from John himself. He himself says that, chapter 1 and verse 18. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఇది ఆండ్రూ అండ్ జాన్ చూచినది, అంద్రేయ, యోహానులు చూచినది ఈ బయల్పాటు. మరొక మాట మనం గమనిద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో, మీరు నన్ను ఎవరనుకుంటున్నారు? సీమోను పేతురు సమాధానం చెప్తాడు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు. అప్పుడు ప్రభు అన్నారు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. And if we come to the portion of John chapter 1 verse 18, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను.
నేనెవరై ఉన్నానో, నేనేమై ఉన్నానో నీ అంతట నువ్వే తెలుసుకొనలేదు. నరులు నీకు తెలియపరచలేదు, నరమాత్రులు నీకు తెలియపరచలేదు, కానీ నా తండ్రి నీకు బయలుపరిచారు. దెన్ హౌ డస్ గాడ్ ద ఫాదర్ రివీల్డ్ హిస్ సన్ టు పీటర్? ఆయన సజీవుడగు దేవుని కుమారుడు అని ఎలా బయలుపరచబడింది పేతురుకి? ఇక్కడ యోహాను 1వ అధ్యాయంలో మేము మెస్సీయాను కనుగొంటిమి, మీరేం వెతుకుతున్నారు అని ప్రభు అడిగారు. వారు మేము మెస్సీయాను వెతుకుతున్నామని చెప్పలేదు, కానీ మేము మీ దగ్గర కాపురం ఉండాలి, మీరు ఎక్కడ ఉంటారో, మీరు ఎక్కడ కాపురం ఉంటారో, మేము ఆ అన్యోన్యత 15వ అధ్యాయంలో ఎక్కువ మార్లు అబైడ్ ఇన్ మీ, నాయందు నిలిచి ఉండండి, నాయందు అనే మాటలు చాలాసార్లు కనపడతాయి 15వ అధ్యాయంలో. ఆ మాటలన్నింటినీ ఈ ఒక్క మాటలో కలిపి చూడొచ్చు. మీరు వచ్చి చూడండి, వచ్చి నాయందు నిలిచి ఉండండి, దెన్ నా వల్లే మీరు అర్థం చేసుకోనండి, నా దృష్టిలో మీరు చూడండి, నేను తండ్రితో ఎలా మాట్లాడుతున్నానో, నేను తండ్రిని ఎలా చూస్తున్నానో, నన్ను చూడండి. దెన్ యూ విల్ అండర్స్టాండ్ హూ ఐ యామ్ అండ్ వాట్ ఆర్ యూ సీకింగ్ ఫర్. మీరేం వెతుకుతున్నారో నాలో మీరు కనుగొంటారు. నన్ను చూస్తే నాయందు మీరు కనుగొంటారు. నాయందు మీరు కనుగొనాలనంటే యూ హ్యావ్ టు నో మీ. నా లోనికి రావాలి, యూ హ్యావ్ టు అబైడ్ ఇన్ మీ. నా లోపలికి వస్తే అప్పుడు నేనెవరినో మీకు అర్థమవుతుంది. అండ్ దే డిడ్. బాప్తిస్మం ఇచ్చి యోహాను అంతవరకు చాలా చక్కగా నేర్పుతూ వచ్చాడు కదా. హీ ఈజ్ ద సఫరింగ్ సర్వెంట్ అని, పాస్ ఓవర్ ల్యాంబ్ అని. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో నేను ఆయన ఎరుగనైతిని కానీ ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చు వచ్చి తిని, యోహాను సాక్ష్యం ఇస్తూ 1వ అధ్యాయం 32వ వచనం, నేను ఆయన ఎరుగనైతిని కానీ నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు. ఈ మాటలు తన శిష్యులకు చెప్పి ఉండడా? నన్ను పంపినవాడు, నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చువాడని నాతో చెప్పెను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చాను. ఇప్పుడు ఒక మాస్టర్ తన శిష్యునికి అన్నింటినీ నేర్పిస్తాడు కదా, అన్ని విషయాలను బయలుపరుస్తాడు కదా. అలాగనే ప్రతి చిన్న విషయము ఇశ్రాయేలునకు బయలుపరచబడేంత వరకు యోహాను అరణ్యంలోనే ఉంటూ వచ్చాడు. అప్పుడు యోహాను ప్రభుని ఎలా తెలుసుకున్నాడు, ప్రభుని ఎలా గుర్తుపడతాడు, అసలు ప్రభు ఎలా ఉంటాడు అని, నాట్ ద ఫేస్, నాట్ ద ఇమేజ్ ఆఫ్ జీసస్, నాట్ ద అపియరెన్స్ ఆఫ్ జీసస్, బట్ ద బర్త్ ఆఫ్ జీసస్, ద ఎసెన్స్ ఆఫ్ జీసస్, ద సన్షిప్ ఆఫ్ జీసస్ ఖచ్చితంగా బాప్తిస్మం ఇచ్చి యోహాను నేర్పుతూ వచ్చాడు. అందుకే దే కెన్ అండర్స్టాండ్. చూచిన వాడై యోహాను మాట్లాడుతున్నాడు 18వ వచనంలో, అద్వితీయ కుమారుడే, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే మాకు బయలుపరిచాడు. we came to know by the Father himself. The Father himself, the only begotten Son, which is in the bosom of the Father. అలా చూచి బయలుపరచబడిన యోహాను దేవుని గురించి, కుమారుని గురించి, తండ్రిని గురించి బయలుపాటు పొందిన యోహాను 1వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. Then we understood that. మేము గ్రహించాము. యోహాను ఎంత చక్కగా చెప్పగలడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా he was so confident when he says that
జీవవాక్యమును గూర్చినది. ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని బిడ్డలారా, నీ యందు బయలుపరచబడినట్లు ఆయన ఇష్టపడాలి. తన కుమారుణ్ణి బయలుపరచడానికి తండ్రి ఇష్టపడాలి, తన తండ్రిని బయలుపరచడానికి కుమారుడు ఇష్టపడాలి. ఎందుకంటే మేమిద్దరం వేరుగా లేమో, నా తండ్రి నన్ను ఒంటరిగా విడిచిపెట్టడో. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచినో దాన్నే అలాగే చేస్తాడు కుమారుడు. నన్ను ప్రేమించినట్లయితే వానిని నా తండ్రి ప్రేమిస్తాడు. అప్పుడు నేను కూడా వానిని ప్రేమించి నన్ను నేను వానికి కనబరుచుకుంటాను. ఈ హృదయం గ్రహించాలి. ఇప్పుడు అరణ్యంలో పుట్టతేనని మిడతలని తినే మనిషి మాట ఎంతవరకు కన్సిడర్ చేయొచ్చు? ఎందుకంటే యాజకులకు ఒక ప్రత్యేకమైన వస్త్రాలు ఉంటాయి, లేవీలకు ఒక ప్రత్యేకమైన వస్త్రాలు ఉంటాయి. యోహానికి ఏ రకపు వస్త్రాలు ఉన్నాయి? న్యాయ విధాన పథకం ఉందా రొమ్మున? ఊరిమి తుమ్మిములు ఉన్నాయా రొమ్మున? భుజముల మీద ఇశ్రాయేలీయుల పేర్లు ఉన్నాయా భుజాన? మరి ఎలా నమ్ముతారు యోహాను మాటని? దే హ్యాడ్ ఎ హ్యాబిట్ ఆఫ్ లెర్నింగ్. లేఖనములను పరిశోధిస్తూ, బాప్తిస్మం ఇచ్చి యోహాను లేఖనములను చూపుతూ వచ్చాడు, లేఖనములను గురించి నేర్పుతూ వచ్చాడు. ఇదిగో ఈయనే మెస్సాయా. They waited and they spent time together with Jesus. ఆ రాత్రి వారు ఆయనతో బస చేసిరి. And they came to know that he is the sent one, sent by the Father himself. తండ్రి వలన పంపబడిన మెస్సాయా. క్రీస్తు అను మాటకు అభిషక్తుడు అని అర్థం. ఆయన మీద అభిషేకం కనపడింది వారికి. తండ్రి వారికి బయలుపరిచాడు, వారి హృదయం తెరచాడు తండ్రి. బయలుపరప ఉద్దేశించాడు తండ్రి, బయలుపరప అనుగ్రహించాడు తండ్రి. తండ్రి రొమ్మున ఉన్న కుమారుడే మాకు బయలుపరిచాడు అని యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు. ఒక ప్రశ్న, నువ్వెలా ప్రభుని తెలుసుకున్నావు? మనం ఎలా ప్రభుని తెలుసుకున్నావు? తండ్రి రొమ్మున ఉన్న కుమారుడే నీకు బయలుపరిచాడా? ప్రభు సన్నిధిలో వేడుకుందాం. అలాగున మనం ప్రభుని నేర్చుకుంటాం. ప్రభు సహాయం వేడుకుందాం, ప్రభు సహాయపడతారు. మంచి యేసయ్య, మహోన్నతుడు అయిన దేవ, మహాఘనుడవు, గొప్ప దేవుడవు, ఆశ్చర్యకరుడవు, పరిశుద్ధమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మాతో మాట్లాడుతూ వచ్చిన మాటలను బట్టి వందనాలు. అంద్రయ్య, యోహానులు ఎలా మీ మహిమను కనుగొన్నారో, ఎలా తండ్రి రొమ్మున ఉన్న కుమారుడు మాకు బయలుపరిచాడు అనే సాక్ష్యం కలిగి ఉన్నారో దేవా, ఈ మాటలు వినుచున్న బిడ్డలను మీరు దర్శించండి. నిజంగా మీ బయలుపాటు కావాలి. అలాగున హృదయాలు తెరవండి, మనోనేత్రాలు వెలిగించండి, దాటిపోకండి. గొప్ప కృప మాకు దయచేయమని వేడుకుంటూ దినదీవెనలతో మమ్మల్ని నింపమని మీ నామమునికే మహిమను ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ అండ్ బ్లెస్డ్ డే. ఆమెన్.